కనికరం గల దేవుడు అనే శీర్షికతో దేవుడిని ఆరాధిస్తున్నాం. దానికి అనుగుణంగా మనం మత్తయి సువార్త 14 అధ్యాయం 12 నుంచి 21 వచనం వరకు మనం చదువుకుంటాం. గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూస్ 14th చాప్టర్ 12 to 21 చదువుతున్నాను. మాథ్యూస్ 14th చాప్టర్ 12 to 21. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసు వద్దకు వచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఈ ప్యాసేజ్ మనందరికి కూడా మనలో చాలా మందికి తెలిసిన ప్యాసేజే. సో యేసుక్రీస్తు ప్రభువు మరి 5,000 మందికి పురుషులకు ఇంకా ఎక్కువ మందికి ఆహారం సిద్ధపరిచిన అద్భుతం. సో ఈ ఈ ఈ అద్భుతం అనేది, ఈ మెరాకిల్ అనేది మత్తయి సువార్త మాత్రమే కాకుండా లూకా సువార్తలో అలాగే యోహాను సువార్తలో కూడా ఉంది. ఇంకా మనం కొంచెం లోతుగా ఈ ప్యాసేజ్ ని అర్థం చేసుకోవడానికి యోహాను సువార్తను కూడా ఒకసారి ధ్యానించాలని కోరుకున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. జాన్ గాస్పల్ 6th చాప్టర్ 1 to 13. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలియా సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. ఏమి చెయ్యనై ఉండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావాల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చెయ్యుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యావాల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలను నింపిరి. ఆ మనుషులు సో ఇక్కడ వరకే క్లోజ్ చేస్తున్నాను. సో ఇంకా మనకు బెటర్ గా అండర్స్టాండ్ అవడానికి ఈ వాక్యం చదివాం. అయితే ఈ మనం చదువుకున్న ఈ ప్యాసేజ్ యొక్క నేపథ్యం గురించి మనం ఆలోచించినట్లయితే, సో దేవుడు కనికరపడుతున్నాడు. సో వాళ్ళు వచ్చి మాకు ఈ
ఫీడ్ చేయండి అని చెప్పి వాళ్ళు అడగట్లేదు, కానీ వాళ్ళ పరిస్థితి చూసి దేవుడే మరి వారికి సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. మరో మాటలో చెప్పాలంటే మనకు ఆయన కనికరం అనేది మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో కూడా ఆయన చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఊహించినట్లయితే అంతకుముందు ఈ ఏ సందర్భంలో ఈ యేసు ప్రభు మరి ఈ మాటలు చెప్తున్నాడు అండ్ చూసినట్లయితే, బాప్తిసం ఇచ్చే యోహాను చనిపోయిన విషయం మరి యేసు ప్రభుకు తన శిష్యుల ద్వారా తెలిసినప్పుడు ఆయన ఏకాంతంగా కొంత సమయాన్ని గడపాలని తను కోరుకున్నాడు. సో ఆయన ఏకాంతంగా మరి సమయాన్ని గడిపిన సమయంలో సో చాలా మంది యేసు ప్రభు అక్కడ ఉన్నాడని తెలిసి చాలా మంది కాలి నడకన మరి యేసు ప్రభుని వెంబడిస్తూ చాలా దూరం ప్రయాణించి వెళ్ళారు. సో వారందరినీ చూసినప్పుడు యేసు ప్రభు మరి కనికరపడ్డాడు. సో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూసి కనికరపడి వారిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచి మరి వాళ్ళు అడగలేదు. సో వాళ్ళ దగ్గర ఉన్న రోగుల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళారు. సో కానీ యేసు ప్రభు వారందరినీ కూడా స్వస్థపరిచాడు. సో ఇక్కడ మనం సరిగ్గా గమనించినట్లయితే దేవుని యొక్క హృదయాన్ని మనం గమనించవచ్చు. అంటే ఆయన కనికరపడడం, ఆ రోగులను స్వస్థపరచడం మనం చూస్తే, మన కనికరం అంటే కేవలం జాలిపడడం మాత్రమే కాదు. కనికరం అంటే మరి అవసరంలో ఉన్న వారిని ప్రేమతో ఆదుకోవడం. సో ఈ విధంగా మరి వీరందరూ ఏ అవసరతలో ఉన్నారో ప్రభు ఎరిగి వారి మీద ప్రేమ చూపించాడు, జాలి చూపించాడు. మన అవసరతలు దేవునికి ముందే తెలుసు. మనకి ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో మనకంటే ముందుగా దేవునికి ఆ పరిస్థితి తెలుసు. సో ఈ ప్రజలను మనం గమనిస్తే వారు అలసిపోయారు. సో చాలా దూరం ప్రయాణించారు కాలినడకన. వాళ్ళకు ఇప్పుడు ఉన్నట్లు ఫెసిలిటీస్ లేవు. సో కాబట్టి కాలినడకన వాళ్ళు ప్రయాణించారు. సో వాళ్ళు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు. సో వాళ్ళు చాలా మంది కూడా అనారోగ్యంతో ఉన్నారు. సో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. సో ఇలాంటి విషయాల గురించి మరి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా ముందే ఇవన్నీ కూడా దేవునికి తెలిసే ఉన్నాయి. కాబట్టి దేవుడు వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. సో ఈ పరిస్థితిలో ప్రజలు ఉన్నప్పుడు మరి శిష్యులు ఏ విధంగా ప్రతిస్పందించారో మనం సో ఇందాక చదువుకున్నాం. సో ఉదాహరణకు మనం చూసినట్లయితే శిష్యుల స్పందన మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంతమందికి భోజనం సిద్ధపరచాలంటే ఇది అసాధ్యం, కాబట్టి వారిని పంపివేయండి అంటున్నారు. సో ఎవరన్నా ఈ వచనం చదవాలని కోరుకున్నాను. మాథ్యూస్ గాస్పల్ 14th chapter 15th verse. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పిరి. సో శిష్యులు చూస్తే వాళ్ళు చాలా అంటే వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా కొంతసేపు ఆగితే అమ్మే వాళ్ళు కూడా అమ్మకపోవచ్చు, వీళ్ళకి ఫుడ్ దొరక్క మరి మార్గంలోనే మూర్చిపోవచ్చు. సో వీళ్ళని పంపివేయండి అని. అయితే యేసు ప్రభు మాత్రం తన ప్రతిస్పందన ఎలా ఉందంటే, లూకా సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. సో మీరే వారికి భోజనం పెట్టండి అని చెప్తున్నాడు. సో ఈ వచనం చదవాలని కోరుకున్నాను. మత్తయి సువార్త లూకా సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు, మేము వెళ్ళి ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెట్టుమా అని చెప్పింది. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం మీరే వారికి భోజనం పెట్టండి అని యేసురాజు చెప్తున్నాడు. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే యేసురాబు శిష్యులు ఏమన్నారు, సో వారిని పంపివేయండి అంటున్నాడు. కానీ యేసురాబు ఏమని చెప్తున్నారంటే, వారు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అలసిపోయారు. సో కాబట్టి మీరే వారికి భోజనం పెట్టండి అని చెప్తున్నాడు. సో మన బాధను మనకు చెప్పక ముందే మన దేవుడు తెలుసుకుంటాడు. ఈ రోజు కూడా మనం ఏ బాధల గుండా వెళ్తున్నామో, ఏ సఫరింగ్స్ గుండా వెళ్తున్నామో, మన కుటుంబం ఏ పరిస్థితుల గుండా వెళ్తుందో అది మనం ఎక్స్ప్రెస్ చేసి చెప్పకపోవచ్చు. కానీ మన దేవుడు మన పరిస్థితులను, మన దేని గుండా వెళ్తున్నామో వాటన్నిటిని అర్థం చేసుకునే దేవుడు. సో మన ప్రార్థనలో ఆయన వింటాడు, మన హృదయ వేదనను కూడా ఆయన వింటాడు, మన కుటుంబ సమస్యలు కూడా ఆయనకు తెలుసు, ఆయన అర్థం చేసుకుంటాడు. సో ఇంకా మనం చూసినట్లయితే దేవునికి సమస్తం సాధ్యం, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు.
అనే విషయాన్ని మనం ఈ ప్యాసేజ్ ద్వారా గ్రహించవచ్చు. ఉదాహరణకు మనం చూసినట్లయితే శిష్యుల దగ్గర ఏమున్నాయో మనం గమనించినట్లయితే, సో వాళ్ళ దగ్గర కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా వాళ్ళ దగ్గర ఆహారం ఇంకేం లేదు. మనం యోహాను సువార్తలో అదే చదివాం. సో మనం మనకున్న లోక జ్ఞానంతో మనం ఆలోచించినట్లయితే, సో సుమారు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ఇంకా ఇంతమంది ఉన్నారు. వీరందరికీ ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏమాత్రం సరిపోవు. కానీ ఈ విషయాన్ని ఈ విషయాన్ని గురించి ఫిలిప్ మనకు ఇదే విషయాన్ని యోహాను సువార్తలో తెలియజేశాడు. అంటే వీరందరికీ కొంచెం కొంచెం ఫుడ్ తీసుకున్నట్లయితే సుమారుగా 200 దేనారుల ఫుడ్ వీళ్ళకి కావాలంటే, 200 దేనారులు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, 200 days వేజెస్. అది కొంచెం కొంచెం తీసుకున్నట్లయితే. కానీ వాళ్ళందరూ కొంచెం లైట్ ఫుడ్ తీసుకున్నట్లయితే సుమారుగా ఒక సంవత్సరం జీతం కావాలి. సో అంత ఫుడ్ వాళ్ళకి కావాలి. ఇంత ఫుడ్ తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకురాగలం అనే పరిస్థితిని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు ఇతను అడిగిన ప్రశ్న ఏంటంటే, వీరందరికీ ఆహారం పెట్టండి అని చెప్పినప్పుడు ఫిలిప్ చెప్పిన జవాబు ఇది. అంటే ఈ ప్రజెంట్ ఉన్న మోడర్న్ డేస్ లో ఉన్న క్వశ్చన్ లా మనం దీన్ని కన్వర్ట్ చేసుకున్నట్లయితే, ఇక్కడ ఫిలిప్ గెస్టిమేట్ అనే క్వశ్చన్ ని ఫేస్ చేస్తున్నాడు. గెస్టిమేట్ అంటే మనకు గెస్ట్ చేయాలి ఎంతమంది ప్రజలు ఉన్నారని ఎస్టిమేట్ చేయాలి. ఎస్టిమేట్ చేయాలంటే ఎంత ఆహారం పడుతుంది, సో ఎంత ఫుడ్ ఎంత వెల అవుతుంది, ఇవన్నీ గెస్ట్ చేసి ఎస్టిమేట్ చేయాలి. సో ఇలాంటిది మరి ఫిలిప్ అర్థం చేసుకున్నాడు. ఎందుకు యేసు ప్రభు ఫిలిప్ కి ప్రశ్న వేసాడంటే, సో అక్కడున్న మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ అద్భుతాన్ని మర్చిపోవచ్చు, కానీ సో యేసు ప్రభు మరి ఈ ప్రశ్న వేయడం ద్వారా సో ఇతనుకున్న అవగాహన ద్వారా ఏంటంటే ఇంకా చాలా జాగ్రత్తగా తను ఈ మెరాకిల్ ని గుర్తుపెట్టుకోగలడు ఫిలిప్. తను మర్చిపోలేడు. సో దేవుడు కూడా మనకు ఏదైనా మరి దేని గుండా శోధన గుండా మనం వెళ్ళినప్పుడు సో ఈ దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోగలం. సో దేవుడు మనం ఎంతవరకు అయితే మనం భరించగలమో అంత మాత్రమే మనకు అలో చేసే దేవుడు. సో ఇంకా మనం చూసినట్లయితే, సో మనుషుల యొక్క జ్ఞానం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ 5 రొట్టెలు 2 చేపలు మరి ఇంతమందికి అసాధ్యం. సో కానీ అదే మరి ప్రభు దగ్గర తీసుకెళ్ళినట్లయితే, సో యేసు ప్రభు అంటున్నాడు, వాటిని నా దగ్గరకు తీసుకుని రండి అన్నాడు. సో అంటే అది ఇంపాసిబుల్ థింగ్ కదా, 5 రొట్టెలు 2 చేపలు. కానీ అది ప్రభు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ప్రభు 5 రొట్టెలు 2 చేపలను ఆశ్రయించిన తర్వాత 5,000 మంది పురుషులకు, స్త్రీలకు మరియు పిల్లలు తిని తృప్తి పొందారు. వాళ్ళందరూ కూడా తృప్తి పడేంత వరకు తిన్నారు, తిని ముగించారు. మనం ఈ నేపథ్యం నుండి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన దృష్టికి చిన్నదిగా కనిపించేది కూడా దేవుడు గొప్పగా ఆస్వాదించగలడు. మన విశ్వాసం చిన్నదైనప్పటికీ, మన బలం తక్కువైనప్పటికీ, సో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, సో మన సమస్యని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన దాన్ని అధికం చేస్తాడు, ఆయన దాన్ని బలపరుస్తాడు. సో దేవుని కనికరం సమృద్ధిగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ చదువుకున్న ప్యాసేజ్ మనం గమనించినట్లయితే వారందరూ కూడా తృప్తిగా భోజనం చేశారు. ఈ విషయం మనం ఇందాకనే ధ్యానించాం. అయితే అంత మాత్రమే కాదు, సో వాళ్ళు తృప్తిగా తినిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే ఆ ముక్కలను పోగు చేస్తే అవన్నీ కూడా 12 గంపలు నిండాయి. సో అంత సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. సో ఈ లక్షణాలు, దేవుని యొక్క ఈ లక్షణాలను బట్టి దేవుని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. కనికరం గల దేవుడు మనకున్నాడు. ఆయన మన బాధల్ని మరి అర్థం చేసుకునే దేవుడు, మన ప్రేమించే దేవుడు, మన అవసరాన్ని తీర్చే దేవుడు, మన అనుదిన అవసరతల్ని ఆయన తీరుస్తూ ఉన్నాడు. సో దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తిమంతుడు, చిన్నదాన్ని మరి గొప్పగా చేయగల దేవుడు. దేవుడు నమ్మదగిన దేవుడు. తనను ఆశ్రయించిన వారిని, తన యొద్దకు వచ్చిన వారందరినీ కూడా ఆయన విడిచిపెట్టువాడు కాదు. సో మరి ఇలాంటి దేవుడు మనకున్న విధానాన్ని బట్టి సో ఈ సమయం తీసుకుని దేవుని ఆరాధిద్దాం.